వెల్కమ్ ఆల్. యూటెల్ వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అయిన కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు సిడిఎంఏ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు ప్రారంభించిన యూటెల్ వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. యూటెల్ అనగా అర్బన్ తెలంగాణ అని, అదేవిధంగా యూటెల్ మీరు చెప్పండి మేము స్పందిస్తామనే అర్థంతో ఈ యూటెల్ వెబ్సైట్ ప్రారంభించబడ్డది. అనగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలోని ప్రజానికం వారి వారి సమస్యలను తెలుపుకోవడానికి ఇది ఒక వేదికగా మనము గుర్తించవచ్చు. ఈ యూటెల్ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ రెండు రిలీజ్ చేయబడుతున్నాయి. వెబ్సైట్ ముఖ్యంగా అన్ని మున్సిపాలిటీల యొక్క మాస్టర్ డేటాబేస్ డెవలప్మెంట్ కోసం వెబ్సైట్ను మొదటగా రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వెబ్సైట్లో ప్రతి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ గ్రీవెన్స్ రెడసల్ ట్రాకింగ్ సిస్టమ్ ఎంఏయుడి మినిస్ట్రీ నుండి. ఈ వెబ్సైట్లో ముఖ్యంగా గమనిస్తే హోమ్ పేజీలో ఒక లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ ఫామ్, అదేవిధంగా కింద కంప్లైంట్ రిజిస్ట్రేషన్ ట్రాక్ ద స్టేటస్, అంటే ఇందులో నుండి కూడా ముందు సిటిజన్స్ కంప్లైంట్ బుక్ చేసే విధంగా దాన్ని ట్రాక్ చేసే విధంగా సదుపాయం ఇవ్వబడింది. ఇంకా ఇక్కడ ఒక లాగిన్ ఫామ్ ఉంది. ఈ లాగిన్ ఫామ్లో ముఖ్యంగా అన్ని మున్సిపాలిటీలకు మేము యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఇస్తున్నాము. ప్రస్తుతానికి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోని మంచిర్యాల మున్సిపాలిటీ యొక్క లాగిన్తో నేను మీకు వివిధ ఆప్షన్స్ని ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాస్వర్డ్స్ మీకు మెయిల్ ద్వారా అందజేయబడతాయి. ఇప్పుడు మంచిర్యాల మున్సిపాలిటీ యొక్క అడ్మినిస్ట్రేటర్ పేజ్ ఓపెన్ అయింది. ఇందులో ముఖ్యంగా మీరు గమనిస్తే ఇక్కడ ప్రొఫైల్ ఉంది క్లియర్గా. ఈ ప్రొఫైల్లో ఇది అడ్మినిస్ట్రేటర్ లాగిన్గా కనబడుతుంది. తర్వాత పక్కకు మెనూలో హోమ్ బటన్, సర్వీసెస్లో 2 ట్యాబ్స్ ఉన్నాయి. ఎంట్రీ ఫామ్స్, అందులో యాడ్ వార్డ్, యాడ్ కాలనీ, మ్యాప్ మున్సిపాలిటీ అండ్ గ్రీవెన్స్, యాడ్ ఎంప్లాయీ డీటెయిల్స్, యాడ్ ఫంక్షనరీ, యాడ్ మున్సిపల్ కమిషనర్, యాడ్ ఆపరేటర్, ఈ విధంగా కొన్ని యాడ్ ఫామ్స్ ఉన్నాయి. తర్వాత అప్డేట్ ఫంక్షనరీలో మ్యాప్ కాలనీస్ అండ్ గ్రీవెన్సెస్, పర్సనల్ డీటెయిల్స్. తర్వాత చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్, అంటే మేము ఇచ్చిన పాస్వర్డ్ను మీరు మళ్ళీ తిరిగి చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాగౌట్ బటన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు సర్వీసెస్లో ఫామ్స్ ఎలా ఎంట్రీ చేయాలో చూపిస్తాను. ఇక్కడ యాడ్ వార్డ్ నొక్కాను. ఫస్ట్ ఫామ్ ఆల్రెడీ ఇందులో కొన్ని వార్డులు యాడ్ చేసి ఉన్నాయి. వార్డ్ నెంబర్ 1, వార్డ్ నెంబర్ 2, వార్డ్ నెంబర్ 24, వార్డ్ నెంబర్ 32. ఇంకా కావాలంటే ఇంకొక వేరే యాడ్ కూడా యాడ్ చేయొచ్చు. వార్డ్ నెంబర్ 5, వార్డ్ నెంబర్ 17. ఈ విధంగా మంచిర్యాల మున్సిపాలిటీలో గల అన్ని వార్డులను మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేశాక వాటిని ఎడిట్ చేయదలుచుకుంటే ఇక్కడ పెన్ సింబల్ ఉంది. దీని ద్వారా ఇది నొక్కడం ద్వారా ఆ వార్డును మనం తిరిగి ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. వార్డు నేమ్ను ఒకవేళ వార్డు డిలీట్ చేయాలనుకుంటే ఇంటూ గుర్తు ద్వారా ఆ వార్డును డిలీట్ చేయగలుగుతాం. ఈ విధంగా మనము మన మున్సిపాలిటీలోని అన్ని వార్డులను మొదటగా ఎంట్రీ చేసుకొని
వాటిని వ్యూ వార్డ్స్ ద్వారా ఆ వార్డ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఫామ్ వచ్చేసి యాడ్ కాలనీ. కాలనీస్ అనేటివి వార్డ్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఎంట్రీ చేసిన వార్డ్స్ ఒక డిస్ప్లే అవుతాయి. ఇందులో వార్డ్ నెంబర్ 1లో అశోక్ రోడ్, ఇలా వ్యూ కాలనీస్కి వెళ్తే ఈ విధంగా వార్డ్ నెంబర్ 1లో అశోక్ రోడ్, 24లో చింతపండువాడ ఎల్ఐసి కాలనీ, 32లో ఇలా ప్రతి వార్డులో గల అన్ని కాలనీస్ను మనము యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా వార్డ్ కాలనీ ఎడిట్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా అవే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా ఒక్కొక్క వార్డులో గల అన్ని కాలనీలను మనం ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మ్యాప్ మున్సిపాలిటీ అండ్ గ్రీవెన్సెస్. ఇక్కడ ప్రధానంగా మనము గమనిస్తే మొత్తం 6 ప్రధానమైన గ్రీవెన్సెస్, అందులో సబ్ గ్రీవెన్సెస్ అన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయి. అవి డ్రైన్స్ అండ్ రోడ్ సర్వీసెస్, రెవెన్యూ, శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ సేవేజ్, స్ట్రీట్ లైటింగ్ సర్వీసెస్, టౌన్ ప్లానింగ్, వాటర్ సప్లై సర్వీసెస్. ఇలా ప్రధానంగా 6 విభాగాలు. అందులో సబ్ గ్రీవెన్సెస్ డ్రైన్స్ అండ్ రోడ్ సర్వీసెస్లో డ్రైన్ రిపేర్స్, మ్యాన్ హోల్ రిప్లేస్మెంట్ అండ్ రిపేరు, ఈ విధంగా సబ్ గ్రీవెన్సెస్ అన్ని ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మీరు మీ మున్సిపాలిటీలోని స్టాఫ్కి అనుగుణంగా మీరు అడ్రస్ చేయగలిగే, మీరు చూడగలిగే గ్రీవెన్సెస్ను మొదటగా మనం టిక్ చేసి సేవ్ చేసుకుందాం. రెవెన్యూలో వేటికైతే మీరు స్పందించగలుగుతారో, సత్వరమే పరిష్కారం తేగలుగుతారో వాటిని మనం ప్రస్తుతానికి మీరు మ్యాప్ చేసుకుంటున్నాం. ఈ విధంగా కొన్ని మ్యాప్ చేస్తున్నాను ర్యాండమ్గా. ఇదే విధంగా మీరు చూసుకొని మీ మ్యాన్ పవర్ను అనుకూలంగా మ్యాప్ చేసి సేవ్ మ్యాపింగ్ డీటెయిల్స్. ఇప్పుడు ఇవన్నీ సేవ్ అయిపోయాయి ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మీరు ఏదైనా తీసేయాలనుకుంటే ఇప్పుడు తీసేసి మళ్ళీ సేవ్ నొక్కాలి. మళ్ళీ యాడ్ చేయాలనుకుంటే టిక్ నొక్కి ఇలా టిక్ మార్క్ నొక్కి మళ్ళీ యాడ్ చేయాలి. ఈ విధంగా మీరు మీ మున్సిపాలిటీలోని అన్ని గ్రీవెన్సెస్ను ఫస్ట్ మ్యాప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ యాడ్ ఎంప్లాయీస్. ఇక్కడ ప్రధానంగా మీరు మీ మున్సిపాలిటీలోని స్టాఫ్ అందరినీ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కొన్ని పోస్టులు మేము రీడిఫైన్డ్ ఇచ్చాము, కొత్త పోస్టులు ఇంకా యాడ్ చేయబడుతుంది. ఉదాహరణకు మున్సిపల్ కమిషనర్ గారిని ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీ, పేరు టి వెంకన్న, ఆధార్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ, నెక్స్ట్ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత అడ్రస్, ఈ విధంగా ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ టైప్ చేసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు వ్యూ ఎంప్లాయీస్ చూస్తే అక్కడ టి వెంకన్న అనే మున్సిపల్ కమిషనర్ గారి యొక్క డీటెయిల్స్ మనము సేవ్ చేసి కనబడుతుంది. ఒకవేళ తప్పు ఎంటర్ చేస్తే డిలీట్ చేసి మళ్ళీ మనం రీఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఎంప్లాయీ యాడ్ చేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ తర్వాత ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ని యాడ్ చేస్తున్నాను. ఇతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. అతని ఆధార్ నంబర్,
ఆధార్ నంబర్, అతని మొబైల్ నంబర్, ఇంకా ఈమెయిల్ ఐడి, అడ్రస్, ఈ విధంగా ఎంప్లాయీస్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సెలెక్షన్లో సెలెక్ట్ మనకు అందరు ఎంప్లాయీ డిస్ప్లే చేస్తారు. ఎండి అజీమ్, టి వెంకన్న, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఈ విధంగా అందరూ వచ్చారు. ఇక్కడ మనము తప్పు ఎంటర్ చేస్తే డిలీట్ చేయవచ్చు. ఇక్కడ వ్యూ ఎంప్లాయీస్ కొట్టే ముందు ఒకసారి చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే సెలక్షన్ ఏది ఉందనేది. అసిస్టెంట్ ఇంజనీర్ సెలెక్ట్ చేసి నేను వ్యూ కొడితే ఎవరు ఉండరు అందులో, ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరిని యాడ్ చేయలేదు. అలా కాకుండా ఇక్కడ సెలెక్ట్ మున్సిపల్ కమిషనర్ పెట్టి మనం సెలెక్ట్ చేస్తే ఒకరే ఉంటారు. ఇక్కడ సెలెక్ట్ పెట్టి చూస్తే ఇద్దరు వస్తారు. ఇది ఒకటి గమనించాలి. ఈ విధంగా అందరినీ యాడ్ చేశాక నెక్స్ట్ యాడ్ ఫంక్షనరీస్. ఇప్పుడు యాడ్ చేసిన ఎంప్లాయీస్కు మనము ఫంక్షనరీస్ యాడ్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ మంచిర్యాల మున్సిపాలిటీలో ఇద్దరు ఎంప్లాయీలు ఉన్నారు. అజీమ్ గారికి డీటెయిల్స్ వచ్చాయి. గ్రీవెన్సెస్, ఇది శానిటరీ ఇన్స్పెక్టర్ కాబట్టి శానిటేషన్ అండ్ సాలిడ్ వేస్ట్ సెలెక్ట్ చేశాను. ఇందులో ఇతను ఫస్ట్ లెవెల్ ఎంప్లాయ్ అయితే ఫస్ట్ లెవెల్, ఏ లెవెల్ అయితే ఆ లెవెల్ ఎంప్లాయ్. అదేవిధంగా కింద అన్ని అతనికి సంబంధించిన గ్రీవెన్సెస్ వచ్చాయి. వేటిని అడ్రస్ చేస్తాడో వాటిని టిక్ చేసి, నెక్స్ట్ వీటిని ఏ వార్డులకు అతను చూస్తాడో వాటిని టిక్ చేసి, నెక్స్ట్ ఆ వార్డులో ఏ కాలనీస్ చూస్తాడో వాటిని కూడా టిక్ చేసి యాడ్ ఫంక్షన్స్ నొక్కాలి. అదేవిధంగా దీన్ని వ్యూ చేయాలనుకుంటే ఇప్పుడు అజీమ్ గారు వారి యొక్క డీటెయిల్స్ ఈ విధంగా యాడ్ ఫంక్షన్స్లో ఈ విధంగా మ్యాప్ అయి ఉన్నట్టు మనకు కనబడతాయి. అదేవిధంగా ఇంకొక ఎంప్లాయీ కూడా మనం యాడ్ చేద్దాం, మున్సిపల్ కమిషనర్ గారిని. అతను ఒకవేళ వాటర్ చూస్తాడు, అందులో లెవెల్ 3 ఎంప్లాయ్, అందులో ఇలా అన్ని వార్డ్స్, అన్ని కాలనీస్, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక సబ్జెక్ట్ కూడా చూస్తాడు. కమిషనర్ కాబట్టి అన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూస్తున్నారు. ఇప్పుడు ఒకసారి శానిటేషన్ అండ్ అందులో లెవెల్ 3 ఎంప్లాయ్, ఇందులో కూడా సెలెక్ట్ ఆల్, అన్ని విభాగాలు చూస్తారు కాబట్టి సెలెక్ట్ ఆల్, అన్ని వార్డు చూస్తారు కాబట్టి సెలెక్ట్ ఆల్, అన్ని కాలనీస్ చూస్తారు సెలెక్ట్ ఆల్, యాడ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వెంకన్న గారికి ఇప్పుడు తను మున్సిపల్ కమిషనర్ కాబట్టి 2 విభాగాల్లో యాడ్ చేశాము. అదేవిధంగా మళ్ళీ ఇంకో విభాగంలో యాడ్ చేస్తున్నాను, డ్రైన్స్లో లెవెల్ 3 ఎంప్లాయ్,
select all, select all, యాడ్ ఫంక్షన్స్. ఈ విధంగా ఎవరెవరు ఏ పనులు చేస్తారో అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ అన్ని రోల్స్ యాడ్ చేస్తున్నాం. ఈ విధంగా మీరు మీ ఎంప్లాయీస్ను వాళ్ళ రోల్స్లో యాడ్ చేసుకుంటూ యాడ్ ఫంక్షన్స్ మొత్తం నింపాలి. తర్వాత యాడ్ ఎంసీ మున్సిపల్ కమిషనర్గా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ గన్న గారిని మున్సిపల్ కమిషనర్గా లెవెల్ 4 లెవెల్లో కమిషనర్గా యాడ్ చేశాను. ఇక్కడ కమిషనర్గా యాడ్ చేయగానే మనం గమనించాల్సిన ప్రతి విషయం, ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ డెవలప్ అయింది. దీన్ని కాపీ చేసుకుంటున్నా. ఇది ఆటోమేటిక్గా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఇప్పుడు ఈ యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం ముందు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాడ్ ఆపరేటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంప్లాయీ లిస్ట్లో ఫస్ట్ ఒక ఎంప్లాయీని మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆపరేటర్ కోసము ఎంప్లాయీ లిస్ట్లో ఆపరేటర్ ప్రైవేట్ రాజు ఈ విధంగా ఒక ఎంప్లాయీని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు యాడ్ ఆపరేటర్ యాడ్ చేస్తున్నాను రాజు. ఇప్పుడు ఆపరేటర్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అయ్యాయి. ఈ విధంగా ఆపరేటర్ యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు అప్డేట్ ఫంక్షన్స్ చూద్దాం. అప్డేట్ ఫంక్షన్స్లో మనము మ్యాప్ కాలనీస్, మ్యాప్ గ్రీవెన్స్, కాలనీస్ అండ్ గ్రీవెన్సెస్ అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీని తీసుకొని టి వెంకన్న గారికి తీసుకొని ఇందులో మనము అజిమ్ శానిటేషన్ తనకు ఒక కాలనీ తీసేయాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసి దాన్ని ఇటువైపు పంపడం, కొత్త కాలనీ యాడ్ చేయాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసి దాన్ని ఇటువైపు పంపడం. అదేవిధంగా కింద గ్రీవెన్సెస్లో దీన్ని డాక్యుమెంట్స్ తీసేయాలనుకుంటే సెలెక్ట్ చేసి ఇటు పంపడం, కొత్తది పాట్ హోల్స్ యాడ్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ పంపడం. ఈ విధంగా మనము ఎడమవైపు అసైన్డ్ నేచర్ ఆఫ్ సర్వీసెస్ ఇక ఈ టోటల్లోకి వెళ్ళి ఏవేవి కావాలో అటువైపు పంపి అవసరం లేని ఇటువైపు పంపుకొని ఈ విధంగా మనము ఈ సర్వీసెస్ని మనము ఎప్పటికప్పుడు మ్యానిపులేట్ చేయవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ చేయాలనుకుంటే ఎంప్లాయీని సెలెక్ట్ చేసి ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా మనం పర్సనల్ డీటెయిల్స్ చేంజ్. ఒకవేళ ఇప్పుడు కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ మారితే
కొత్త కమిషనర్ వస్తే ఈ విధంగా దాన్ని డిలీట్ చేయడం వల్ల ఈ విధంగా అతని డీటెయిల్స్ మళ్ళీ మార్చేసి అప్డేట్ కొట్టడం ద్వారా మనకు ఎంప్లాయీస్లో కొత్త కమిషనర్ పేరు వస్తుంది. ఈ విధంగా సెలెక్ట్ చేస్తే ఇక్కడ కొత్త కమిషనర్ రాజిరెడ్డి గారిని వచ్చింది. దీన్ని మళ్ళీ ఈ విధంగా మనము పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి టీ వెంకన్న గారిని ఉంచుతున్నాను. ఈ విధంగా మనము ఇందులో ఉన్న అన్ని ఆప్షన్స్ ద్వారా మాస్టర్ డేటాబేస్ డెవలప్ చేయాలి. ఇప్పుడు వేరే లాగిన్స్ చూపిస్తాను. ఇప్పుడు మనకు మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ అయిన యూజర్ ఐడి MENC_MC, పాస్వర్డ్ CDMA@2016. ఈ లాగిన్లో మనం గమనిస్తే ఇక్కడ సర్వీసెస్, అందులో కాల్స్ పెండింగ్ ఎట్ లెవెల్ 3, అప్డేట్ ఫంక్షనరీలో సేమ్ ఆప్షన్స్, సెర్చ్లో సెర్చ్ బై డాకెట్ నెంబరు, సెర్చ్ బై కాలర్ నేము, సెర్చ్ బై ఫోన్ నెంబరు, రిపోర్ట్స్లో పీరియాడికల్ డే వైజు, వార్డ్ వైజు, నేచర్ ఆఫ్ గ్రీవెన్స్ వైజు, పర్ఫార్మెన్స్ రిపోర్ట్లో లెవెల్ 1 ఆఫీసర్ దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి, లెవెల్ 2 దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి, లెవెల్ 3 దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అనాలిసిస్ రిపోర్ట్స్లో లొకాలిటీ గ్రీవెన్స్ వైజ్ అనాలిసిస్, ఫీడ్బ్యాక్లో ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చే విధంగా ఇవన్నీ ఒకసారి కంప్లైంట్లు రేజ్ అయ్యాక మనము చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కంప్లైంట్స్ లేవు కాబట్టి ఎటువంటి రిపోర్ట్ రావట్లేదు. ఇది ఒకసారి దీన్ని వాడడం స్టార్ట్ అవుతే ఒక్కొక్క సెర్చ్ అనేది ఇవన్నీ బటన్స్ ఉపయోగపడుతుంటాయి. ఈ విధంగా మనము ఒక్కొక్క ఎంప్లాయర్ యాడ్ చేసినప్పుడు వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ని యాడ్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా ఆపరేటర్ లాగిన్ కూడా చూస్తే ఆపరేటర్ లాగిన్లో కూడా ఇవే ఆప్షన్స్ ఉంటాయి. ఆపరేటరు రిజిస్టర్ న్యూ కంప్లైంట్ అని, అంటే తనకు ఫోన్ ద్వారా వచ్చిన కంప్లైంట్ కానీ, ఉత్తరాల ద్వారా వచ్చిన లెటర్స్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ కానీ, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మెయిల్స్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ను అతను ఇందులో ఎంట్రీ చేయడం వల్ల కంప్లైంట్ బుక్ అవుతుంది. అప్డేట్ కాల్స్, వచ్చిన కంప్లైంట్ను ఏ విధంగా అప్డేట్ చేయాలి స్టేటస్ను, అదేవిధంగా కస్టమర్ రివ్యూ, ఏ విధంగా ఇవన్నీ ఒకసారి కంప్లైంట్ రేజ్ అయ్యాక మనకి ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. రిపోర్ట్స్ కూడా తన లెవెల్లో డే వై రిపోర్ట్స్ చేంజ్ ఇలా ఆపరేటర్కు ఈ విధంగా మనము ఎంట్రీ చేసే ప్రతి ఎంప్లాయీ కూడా ఇప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా ఇదే విధంగా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనము ప్రతి ఒక్క ఎంప్లాయీకి యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా అతను లాగిన్ అయ్యి తన యాక్టివిటీస్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీని ద్వారా తయారైన మాస్టర్ డేటాబేస్ను ముందు మనము మొబైల్ యాప్కు ఇంటిగ్రేట్ చేసి త్వరలోనే మనము ఒక యూటెల్ అనే మొబైల్ యాప్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో రిలీజ్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.